వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు జనరల్గా చాలామంది అంటే ఒక్కొక్క ఫ్యాన్సీ నెంబర్ తీసుకొని మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, ర్యాండమ్గా ఒక మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని నెంబర్స్ మాత్రమే ఏంజల్ నెంబర్స్ వచ్చేలాగా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ నేమ్స్ పెట్టుకుని ఉంటారు. వాటంతా క్యాలిక్యులేట్ చేసి చూస్తే అది రైట్ నెంబర్లో ఉందా రాంగ్ నెంబర్లో ఉందా, దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అసలు దానికి న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తీసుకున్నాం. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎంటైర్ నంబర్స్ కనుక మనం చూసుకుంటా అండి 10 నంబర్స్ ఉంటాయి మొబైల్కి. అవును, అదంతా క్యాలిక్యులేట్ చేసి చూస్తే కొంతమందికి నెగిటివ్ నెంబర్స్ రావచ్చు, కొంతమందికి పాజిటివ్ నెంబర్స్ రావచ్చు, కొంతమందికి అంటే ర్యాండమ్గా ఏదో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. దాని ఆ నంబర్ ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది సార్ అసలు? ఎందుకంటే ఫినాన్షియల్స్ మొత్తం సెల్ ఫోన్ నుంచి మనం ఎక్కువ ఇప్పుడు అంతా ఫోన్పే గూగుల్ పే వచ్చేసింది కదా నాన్న. ఇది 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి అంటే మొత్తం 1 to 9 సిరీస్ ఉంటాయి. 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు 1 సిరీస్. వీళ్ళు సూర్య ప్రభావం వల్ల వెలిగిపోవాలి, ధైర్యము, సాహసము, కమాండింగ్, డామినేటింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో ఈ ఫోన్ నంబర్ ఈ 1 సిరీస్ వాళ్ళు ఎలాంటి తీసుకోవాలంటే 28 నంబర్ ఉండకూడదు. మొత్తం 10 కూడితే 37 నంబరు, 46 నంబర్ వీళ్ళకి అమృతం. సో 1 సిరీస్ వాళ్ళకి మొత్తం 10 నంబర్స్ కూడితే 3, 7 or 4, 6. 3 జూపిటర్, 7 కేతు, 3 ముళ్ళు 7 అడుగులు. అత్యంత పవిత్రమైన నంబర్ 37 నంబర్. 46 నంబర్ ఏం చేస్తుందంటే బిజినెస్ గ్రోత్. చిన్న క్లర్క్గా ఉన్నవాడు కూడా 100 కోట్లు బిజినెస్ పెట్టుకొని సంపాదించిన వాళ్ళు నేను 46 నంబర్లో చూశాను. రియల్ ఎస్టేట్లో చిన్న గుమస్తాగా ఉన్న జాబ్ వదిలేసి రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి 200 కోట్లు ఇన్ 5 to 10 years సంపాదించిన వాళ్ళు ఈ 46 నంబర్లో హైదరాబాద్లో 100 మంది పైన ఉన్నారు. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి ఈ 10 డిజిట్స్ నంబర్లో 1లు కనీసం ఒక్క 1 అన్నా ఉండాలి. అంటే 949019 1 అన్న ఒకటి ఉండాలి. 2 1లు ఉంటే ఇది దారి చూపిస్తుంది వాళ్ళకి. ఇట్స్ లైక్ ఎ రోడ్. సో మంచిగా దూసుకు స్పీడ్గా వెళ్ళిపోవని. 3 1s కానీ రాగలిగితే ఇట్స్ యు ఆర్ గోయింగ్ టు ద టాప్ అని. దే ఆర్ ఏంజల్ నంబర్స్ 1 1 1. సో నీ పనిలో ఏ ఆటంకాలు వచ్చినా నువ్వు టాప్లోకి వెళ్తావు, ప్రమోషన్స్ వస్తాయి. సో పిల్లలు లేని వాళ్ళకి సంతానం అవుతుంది. సో ఇల్లులు, స్థలాలు. సో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ విత్ 1 1 1. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ 1లు ఉండేది చూసుకోవాలి. మొత్తం నంబర్ కూడితే 37 కానీ 46 కానీ రావాలి. సో ఏ నంబర్స్ ఉండకూడదు? సో 2 నంబర్ ఉండకూడదు, 4 నంబర్ ఉండకూడదు, 6 నంబర్ ఉండకూడదు. అంటే 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. ఈ 6 ఉంటే ఏం చేస్తుందంటే డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఖర్చు అయిపోయేలాగా చేస్తుంది. సో మన ఫోన్పేలో 1 lakh పడింది, 1 lakh పడితే 1,20,000 అప్పు వెయిటింగ్ ఉంటుంది 6 నంబర్ ఉంటే. సో ఈ 10 డిజిట్స్లో మోస్ట్ డేంజరస్ నంబర్స్ వచ్చి 2. 1 సూర్యుడు, 2 చంద్రుడు. ఈయనుంటే ఈయనున్నాడు, ఈయనుంటే ఆయన ఉన్నాడు కాబట్టి 2 వద్దు, 6 వద్దు, 4 డిలే, రాహు డిలే కాబట్టి 4 వద్దు, 8 వద్దు. 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. తండ్రి కొడుకులు పడదు. సో అలాంటి పడని నంబర్ పెట్టుకుంటే ఇంట్లో మనకు తండ్రి కొడుకులు కొట్టాట రావచ్చు, భార్యాభర్తలకు మనస్పర్ధలు రావచ్చు. ఎందుకంటే నాన్న ఇప్పుడు ఫోన్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ నౌ. నాట్ ఓన్లీ సీయింగ్ మూవీస్, యూట్యూబ్, మన సుమన్ టీవీ చూడడానికి కాదు, ఫోన్పే, గూగుల్ పే ఉంది. అండ్ కమ్యూనికేషన్స్కి ఫోనే. బిజినెస్, అరే నాకు 100 బస్తాలు సిమెంట్ పంపించు అన్న, ప్లాట్ ఉంది చూస్తావా, ఫోన్లోనే మాట్లాడుతున్నాం. ఓకే అని ముందు వచ్చినాక మనం కారులో పోయి వాళ్ళు రిసీవ్ చేసుకొని సైట్ చూపించడమా, లేదా రేట్, బిల్డింగ్ రేట్ ఎంత ఉంది మొత్తం. ఇప్పుడు మనం చూస్తే అన్ని నంబర్లే, ఇప్పుడు మన కూడా కింద నంబర్సే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ నంబర్స్. సో నంబర్స్ ఎప్పుడైతే బాగుంటాయో కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఈ 1 అనేవాడు కమ్యూనికేషన్స్ చాలా బాగా చేస్తాడు. సో 37 46లో ఉండాలి. మళ్ళీ నంబరు 64లో ఉండకూడదు. 64 కూడా 1. 64 ఏమంటారంటే ఒక మనిషికంతా ఒళ్ళంతా గాయాలు, ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్తండి, ఈస్ ఇన్ సఫరింగ్ పెయిన్. 28 నంబర్ సెల్ ఫోన్లో ఉందనుకోండి, పీరియాడికల్ అప్ అండ్ డౌన్, రైజ్ అవుతాడు, పైకి వస్తాడు, టాప్లోకి వస్తాడు, మళ్ళీ జారుకుంటాడు. సో ఆ నంబర్ మనకు వద్దు. 2 టాప్ నంబర్స్ 37 46. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 2 నంబర్ వద్దు, 4 నంబర్ వద్దు, 6 నంబర్ వద్దు, 8 నంబర్ వద్దు.
అండ్ వీళ్ళు పిన్ కోడ్ పెట్టుకుంటారు, 4 words పాస్వర్డ్ పెట్టుకుంటే అది 19 కానీ 10 కానీ అంటే 2224 లేదంటే 1117. దిస్ ఇస్ ద బెస్ట్ నంబర్ 1117. 1 లక్కీనే 7 లక్కీనే, అన్నీ కొడితే మళ్ళీ 1 రావాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఫోన్ పౌచ్ బ్యాక్ మనం కవర్ పెట్టామనుకోండి, అది ఎక్కువ ఎల్లో కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉండాలి. గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ వాడకూడదు. సో మనం మెయిన్ ఫోన్కి లాక్ ఇంపార్టెంట్, పౌచ్ కలర్ ఇంపార్టెంట్. మనం కానీ గ్రీన్ కలర్ వేసామనుకోండి 1 series పుట్టిన వాళ్ళకి, అది కింద పడడం, ఎంత జాగ్రత్త కవర్ వేసినా ఫోన్ పగలడం, స్క్రీన్ పగలడం జరుగుతుంది. సో ఈ జాగ్రత్తలు చూసుకోవడానికి 1 series వాళ్ళు గ్రీన్ వద్దు, బ్లాక్ వద్దు, రెడ్ వద్దు, ఎల్లోయిష్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్ పౌచ్లు వాడితే వాళ్ళ ఫోన్ సేఫ్. కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి నాన్న 3746లో. బిజినెస్ గ్రోత్ బాగుంటుంది, వైఫ్తో కమ్యూనికేషన్స్ బాగుంటాయి. దే విల్ బీ లైక్ లీడర్, ట్రూ హార్ట్, డామినేటింగ్ అండ్ విత్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్. నంబర్ 1కి నంబర్ 1 ఫోనే ఇవ్వాలి, నంబర్ 2 ఇస్తే పని చేయదు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966000317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.